కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో ప్రజలకు చేసింది ఏంటయ్యా అంటే వెనక తిరిగి చూస్తే సంక్షేమ పథకాలు తప్ప అది కూడా పూర్తిగా ఎక్కడ అమలు అవ్వలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ విఫలమైంది. కానీ ఈ విశాఖలో మొన్న నవంబర్ 14-15 భాగస్వామ్య సదస్సు జరిగినప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా ఒక 20 రోజుల ముందు నుంచి ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు చేసేటువంటి ఆ పర్యటనలకు సంబంధించినటువంటి వార్తలు బాగా రోజు ఏ పేపర్ చూసినా వాళ్ళ అనుకూల మీడియాలో ఇవే వార్తలు. ఇక అక్కడి నుంచి మట్టికి ఇక రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం వచ్చేసినట్టు రోజు పేపర్లో మట్టికి అభివృద్ధి మట్టికి బీభత్సంగా కనపడుతుంది. బయట చేసిన అభివృద్ధి ఏమి లేకపోయినా పేపర్లో మట్టికి పత్రికల్లో మట్టికి బాగా అభివృద్ధి కనపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇప్పటికీ 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారంట కూటమి ప్రభుత్వం. 20 లక్షల కోట్లు, ఇన్ని కోట్లు పెట్టుబడులు సాధించింది. విదేశాల నుంచి ఎక్కడెక్కడో అందరినీ ఒక చోటకు చేర్చి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఇన్ని కోట్లు 18 నెలల్లో సాధించింది. కానీ మన రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం అనేది చేపట్టలేకపోయింది.